హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద ఐవి. నాకు ఇంకా బాగా గుర్తుంది, నేను ఆల్మోస్ట్ హై స్కూల్ వచ్చే వరకు కూడా సూర్య అంటే తెలుగు హీరోనే అనుకున్నా. గజిని మూవీ తెలుగు మూవీ అనుకున్నా. అది మాత్రమే కాదు, టీవీలో సూర్య మూవీస్ ఏవి వచ్చినా కూడా ఒక తెలుగు హీరోతో ఎంత కనెక్ట్ అయితే ఉంటుందో అంతే కనెక్ట్ ఉండేది. ఐ రూటెడ్ ఫర్ హిమ్ యాజ్ మచ్ యాజ్ ఐ రూటెడ్ ఫర్ అవర్ తెలుగు హీరోస్. ఇన్ఫాక్ట్ యూజువల్ గా మూవీస్ ఫ్లాప్స్ అయితే హీరోస్ ని ట్రాల్ చేస్తారు, కానీ ఈ సిచ్యువేషన్ సూర్యకి ఎప్పుడు రాలేదు అంటిల్ రీసెంట్లీ. అసలు పీపుల్ తో అంత కనెక్ట్ ఉన్న స్టార్ ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒక్క స్టేజ్ లో సౌత్ లో రజనీ తర్వాత సూర్యనే అనే రేంజ్ నుండి ఇప్పుడు కనీసం టైర్ 2 కలెక్షన్స్ కూడా రాని స్టేజ్ కి ఎలా పడిపోయారు? దిస్ ఇస్ ద క్యూరియస్ కేస్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ యాక్టర్ సూర్య. సూర్య కెరీర్ గ్రాఫ్ కనుక గమనిస్తే ఒక్కటైతే క్లియర్ గా ఉంటుంది, తను ఎప్పుడు ఒక జాన్రాకి కన్ఫర్మ్ అవ్వలేదు. యూజువల్లీ పెద్ద కమర్షియల్ హిట్స్ వస్తే హీరోస్ ఇంకా ఆ ఇమేజ్ కి తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి అలాంటి సినిమాలే చేస్తూ ఉంటారు. చివరికి ఆ సినిమాలే బోర్ కొట్టేసి ఈ హీరోకున్న కనెక్ట్ కూడా పోయి కెరియర్ అనేది డౌన్ అయిపోద్ది. కానీ సూర్య విషయంలో అలా జరగలేదు. నందా లాంటి మాస్ హిట్స్ వచ్చాక కాకా కాకా లాంటి స్లిక్ యాక్షన్ మూవీస్ కూడా తీశారు. సేమ్ ఇయర్ శివపుత్రుడు మూవీలో మళ్ళీ ఒక రియలిస్టిక్ అండ్ గ్రౌండెడ్ రోల్ కూడా చేశారు. ఇలా ఒకే సంవత్సరంలో ఒక కాప్ గా, ఒక ప్రాపర్ విలేజ్ బాయ్ లాగా తన యాక్టింగ్ రేంజ్ అంటూ అక్కడే చూపెట్టేశారు ఆయన. సూర్య స్ట్రెంత్ ఇదే. ఒక రిచ్ సీఈఓ నుండి ఒక పెద్ద విలేజ్ బాయ్ దాకా ఎలాంటి రోల్ అయినా అవ్వలేలగా పుల్ ఆఫ్ చేయగలరు ఆయన. సూర్య కెరియర్ లో తర్వాత వచ్చిన హిట్ మూవీస్ అన్నిట్లోనూ ఈ యాక్టింగ్ డైవర్సిటీ అనేది ఒక కీ పాయింట్ లో ఉంటుంది. యువ, గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వీడొక్కడే ఇలా ప్రతి మూవీలో సాలిడ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ మాత్రమే కాదు, తన యాక్టింగ్ స్ట్రెంత్ కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. కానీ సూర్య కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అనేది 2014 అంటే 11 సంవత్సరాల క్రితం. అప్పటిదాకా సింగం 1-2తో మాస్ హిట్స్ కొట్టేశారు. బ్రదర్స్ మూవీతో ఒక ఎక్స్పెరిమెంటే చేసినా కమర్షియల్ గా మేనేజ్ చేశారు. ఇన్ని హిట్స్ మధ్యలో మోస్ట్ హైప్డ్ 7th సెన్స్ మూవీ ఫ్లాప్ అయినా కూడా అది పెద్దగా ఎఫెక్ట్ ఏం చేయలేదు తన కెరియర్ ని. అగైన్ సూర్య హ్యాడ్ దిస్ ఫార్ములా. ఒక పక్క మాస్ సినిమాలు, ఇంకో పక్క కొత్త స్టోరీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్, ఇలా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఇమాజిన్ 2003 నుండి 2013 వరకు 10 సంవత్సరాలు లీడ్ గా చేసిన ఫిలిమ్స్ లో ఆల్మోస్ట్ 80-85% సక్సెస్ రేట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇన్సేన్ రన్ ఫర్ ఎనీ హీరో ఎవర్. కానీ 2014 లో అంజాన్ మూవీ సూర్య కెరియర్ ని ఈ రేంజ్ లో ఎఫెక్ట్ చేస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇన్ఫాక్ట్ ఎవరు అనుకోని ఉండరు. సూర్య వాస్ నెవర్ ఏ మాస్ హీరో. అంటే ఎస్, సింగం లాంటి మాస్ సినిమాలు వర్కౌట్ అయ్యాయి కాదనట్లేదు, కానీ హీ హాస్ హిస్ ఓన్ వర్షన్ ఆఫ్ మాస్. తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ అనేది ఉంది. ప్లస్ 2014 టైంకి సింగం అనేది జస్ట్ 2 మూవీస్ అంతే. తన మిగతా హిట్ మూవీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉండే వచ్చాయి. కానీ సూర్య ఇది మర్చిపోయారు. మాస్ హీరో అవుదామనే ఫోకస్ ఎక్కువ పెట్టారు ఆయన. అంజన్ హిట్ అయి ఉంటే మేబీ ఈ మాస్ ట్యాగ్ వచ్చి ఉండేదేమో. ఆ మూవీకి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ అసలు వేరే ఏ సినిమాకి అప్పటి వరకు లేదు. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయ్యాక డెఫినెట్లీ చాలా ఎఫెక్ట్ అయ్యారు ఆయన. ప్రతి హీరో కెరియర్ లో ఇలాంటి ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు అనే టైంలో ఏదో ఒక ఫ్లాప్ వచ్చేసి సెట్ బ్యాక్ ఇస్తుంది. కానీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది అసలైన టెస్ట్. మన దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తీసుకుందామండి. పోకిరి టు బిజినెస్ మ్యాన్ మంచి రన్ పడింది. మధ్యలో 2-3 ఫ్లాప్స్ పడ్డా కూడా కెరియర్ ని ఇంపాక్ట్ చేసే రేంజ్ లో అయితే పడలేదు. కానీ 1 అండ్ ఆగుడు సినిమాలు ఫ్లాప్స్ తర్వాత ఒక పెద్ద సెట్ బ్యాక్ ఏ పడింది. కానీ మహేష్ బాబు గారు ఏం చేశారు? తన స్ట్రెంగ్త్ ని నమ్ముకున్నారు. కమర్షియల్ మూవీస్ లోనే మెసేజ్ ఓరియంటెడ్ తీసి తనకున్న ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాకింగ్ ని ట్రస్ట్ చేశారు. అది వర్కౌట్ అయింది. లెట్స్ బి ఆనెస్ట్, ఫ్యాన్స్ ని అడిగితే పోస్ట్ శ్రీమంతుడు ఫేస్ మూవీస్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని అంటారు. కానీ బాక్స్ ఆఫీస్ పరంగా దే వర్క్డ్. ఒక ప్లానింగ్ అనేది ఉంది అక్కడ. అందుకే స్పైడర్ అండ్ బ్రహ్మోత్సవం లాంటి మూవీస్ పడ్డా కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. సంహౌ సూర్య ఈ ప్లానింగ్ స్టేజ్ లోనే ల్యాక్ అయ్యారు. తన స్ట్రెంగ్స్ అనేవి యాక్టింగ్ రేంజ్ అండ్ కొత్త స్టోరీస్. అంజన్ ఫ్లాప్ తర్వాత ఇంకా స్టార్ అవ్వాలి అనే థాట్ లోనే తన స్ట్రెంగ్స్ ని మర్చిపోయారు ఆయన. అంజన్ రిలీజ్ టైం కి నెక్స్ట్ అంజన్ అంటే సికిందర్ నెక్స్ట్ రావాల్సిన మాస్ మూవీ షూట్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. కానీ సికిందర్ ఫ్లాప్ వల్ల మాస్ మూవీ స్టోరీ బలవంతంగా చేంజ్ చేయించారు. ఈ ఎంటైర్ ప్లాన్స్ లో సూర్య ప్రాపర్ గా తన స్ట్రెంగ్స్ కి తగ్గట్టు తీసుకున్న స్క్రిప్ట్ చాయిస్ అనేది 24 సినిమా ఒక్కటే. తన యాక్టింగ్ రేంజే కాదు, ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రాపర్ సూర్య ఫిల్మ్ అది. కానీ అన్ఫార్చునేట్లీ అది జస్ట్ బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది. మోస్ట్లీ బికాస్ ప్రీవియస్ మూవీస్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా పడింది. మేబీ పీక్ సూర్య ఈ మూవీ చేసుంటే డెఫినెట్లీ ఇంకొక బెటర్ హిట్ అయి ఉండేదేమో.
కానీ సూర్య షుడ్ హావ్ ట్రస్టెడ్ దిస్ పార్ట్. మేబీ ఇదే దారిలో కంటిన్యూ అయితే బెటర్ ఉండేదేమో. సమ్హౌ అది జరగలేదు. సడన్లీ హీ వాస్ కన్ఫ్యూజ్డ్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి అర్జెంట్ గా ఒక మాస్ హిట్ కావాలనే ప్రయత్నంలో S3 చేశారు. ఫ్రాంచైజ్ కాబట్టి హిట్ అయింది, బట్ కెరియర్ రెసరెక్ట్ చేసిందా అంటే నో. ఆ తర్వాత స్పెషల్ చబ్బీస్ రీమేక్, NGK, కాపన్ ఇవేవి స్ట్రాంగ్ స్టోరీస్ అయితే కాదు. సూర్య చేయాల్సిన మూవీస్ అస్సలు కాదు. వీటిలో ఎక్కడ కూడా తన రూటెడ్ యాక్టింగ్ కనిపించదు, అలానే తన స్టైలిష్ మాస్ కూడా కనిపించదు. కరెక్ట్ గా ఇదే ఫేస్ లో మెల్లగా డైరెక్టర్స్ కూడా సూర్య నుండి దూరం వెళ్ళిపోయారు. ఎందుకంటే కోఇన్సిడెంటల్లీ సూర్యాస్ ఫాల్ అనేది విజయ్ రైస్ తో ప్యారలల్ అయింది. తుపాకీ అండ్ కత్తి మూవీస్ తర్వాత విజయ్ వరుసగా అట్లీతో 3 మూవీస్ దింపారు అండ్ అవి అన్ని బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. మురుగదాస్ తో సర్కార్ తీశారు, అది కూడా బ్లాక్ బస్టర్. లోకేష్ కనగరాజ్ తో మాస్టర్ తీశారు, అది కూడా హిట్. ఇదే ఫేస్ లో అజిత్ ఏమో శివతో ఒక 3 సినిమాలు తీశారు. అవి క్రిటికలీ ఫ్లాప్స్ అయి ఉండొచ్చు, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. సూర్యకి ఇలా ఒక బ్యాక్ చేసే డైరెక్టర్ దొరకలేదు. స్టిల్ లోకేష్ కనగరాజ్ చేసే పర్ఫెక్ట్ సూర్య డైరెక్టర్. మేబీ అందుకనేమో రోలెక్స్ తో 5 minute సీన్ తోనే చాలా హైప్ తీసుకొచ్చారు. సోలో మూవీ పడితే చూడాలని ఉంది వీళ్ళ కాంబోలో. పోస్ట్ 2020 కూడా సూర్య డిన్ డూ వెల్. ఆకాశమేని హద్రా OTT రిలీజ్, జై భీమ్ సినిమా కూడా OTT రిలీజ్ అయిపోయింది. సో సూర్యకి బ్యాడ్ ఫేస్ లో వచ్చిన 2 హిట్స్ కూడా OTTలోనే వచ్చాయి. ఇక్కడే జనాల పర్సెప్షన్ కూడా మారిపోయింది. ఒక్కసారి OTT ట్యాగ్ పడితే థియేటర్స్ కి రావడం అనేది తగ్గిపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మాస్ హీరో అయితే మూవీస్ ఫ్లాప్ అయినా ఆడియన్స్ థియేటర్ కి ఆబ్వియస్ గా వచ్చేస్తారు. సంహౌ సూర్యకి ఆ ఆడియన్స్ బ్యాకింగ్ రేంజ్ లో ఎప్పుడు రాలేదు. ET మూవీతో ఇంకొక మాస్ మూవీ ట్రై చేసేసారు, బట్ అది కూడా వర్క్ అవ్వలేదు. యూజువల్లీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ కెరియర్ అనేది ఫౌండేషన్ లెవెల్ నుండి రీబిల్డ్ చేసుకుంటూ రావాలి. కానీ సూర్య మాత్రం పాన్ ఇండియా ట్రై చేశారు, అది కూడా శివ లాంటి డైరెక్టర్ తో. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఆయన రాంగ్ డైరెక్టర్, కంగువా రాంగ్ స్టోరీ. అసలు ఒకప్పుడు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చాయిసెస్ తీసుకున్న సూర్యకి కంగువా, ET ఇలాంటి మూవీస్ లో స్టోరీ ఏం లేదని తెలీదా? తెలిసినా ఎందుకు చేశారు? ఎందుకు అంటే సూర్య చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. తన ప్రాజెక్ట్స్ లో చుట్టూ ఉండే మనుషులు మొత్తం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా ప్రాజెక్ట్స్ ఈదర్ డిలే అవ్వడం ఆర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. డైరెక్టర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ నచ్చక సూర్యకి కొంచెం డిస్టెంట్ అయ్యారు. ఆల్రెడీ సూర్యకి హిట్స్ ఇచ్చిన ప్రీవియస్ జనరేషన్ డైరెక్టర్స్ కాదు, ప్రెసెంట్ డైరెక్టర్స్ లైక్ సుధా కొంగరా కూడా మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్ శివ కార్తికేయన్ తో తీస్తున్నారు. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ అయింది. కానీ ET ఫ్లాప్ తర్వాత కూడా సూర్య మీద పర్సనల్ గా ఎక్కడ ట్రాల్స్ పడలేదు. మూవీ కంటెంట్ మీదనే ట్రాల్స్ పడ్డాయి. కానీ కంగువా ఫ్లాప్ తర్వాత ఈ సిచ్యువేషన్ కూడా చేంజ్ అయిపోయింది. కంగువా ఫ్లాప్ కి జ్యోతిక ఆడియన్స్ ని బ్లేమ్ చేయడంతో అసలు మొత్తం సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. అప్పటి వరకు మూవీ మీదనే ట్రాల్ చేసిన వాళ్ళు సడన్ గా పర్సనల్ గా టర్న్ అయ్యారు. పర్సనల్ ఇమేజ్ కూడా దెబ్బతినింది ఈ సిచ్యువేషన్ తర్వాతే. ఇది ఏ స్టేజ్ కి వెళ్ళిపోయిందంటే కార్తిక్ సుబ్బరాజు రెట్రో మూవీ ప్రమోషన్స్ లో ఈ మూవీకి జ్యోతిక ఇన్వాల్వ్మెంట్ లేదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేదాకా వెళ్ళింది. స్పీకింగ్ ఆఫ్ రెట్రో, అగైన్ మూవీ కంప్లీట్లీ బ్యాడ్ అంటే నో, కానీ అట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. కార్తిక్ సుబ్బరాజ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మూవీ వేరే హీరో చేస్తుంటే మేబీ ఇంత నెగిటివిటీ వచ్చేది కాదేమో. సూర్య అండ్ కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ అనేసరికి కంబ్యాక్ లోడింగ్ అని అందరూ హైప్ అవ్వడం, సోఫా రిలీజ్ అయిన ప్రోమోస్ అన్నిట్లోనూ మాస్ మూమెంట్స్ ప్రామిస్ చేయడంతో అదే మైండ్ సెట్ తో థియేటర్స్ కి వెళ్ళిపోయారు. కానీ కట్ చేస్తే ఒక ఎక్స్పెరిమెంటల్ మాస్ మూవీ ఇచ్చారు. స్టోరీ స్ట్రాంగ్ ఉన్న స్క్రీన్ ప్లే మాసీ ఉంటుంది. దీని వల్ల ఆల్రెడీ హైప్ లో వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా డిసప్పాయింట్ అయితే అయిపోయారు. కానీ అగైన్ సూర్య యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. పర్సనల్ ట్రాల్స్ అయితే రాలేదు. ఇన్ఫాక్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ ని ప్రైజ్ కూడా చేశారు చాలా మంది. బట్ కమర్షియల్లీ వర్కౌట్ అవుతుందా అంటే డౌటే. సూర్య నెక్స్ట్ మూవీ RJ బాలాజీతో తీస్తున్నారు. ఈ ఫిల్మ్ ని లోకేష్ కనకరాజ్ తో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న రత్న కుమార్ అనే రైటర్ తో కలిసి రాశారు. కానీ ఈయన డైరెక్ట్ చేసిన 2 మూవీస్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ దాంట్లో ఒకటి రీమేక్. సో సూర్యతో మూవీ వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మంచి రైటర్స్ ఉన్నారు కాబట్టి బెటర్ ప్రొడక్ట్ వస్తుందని అనుకుంటున్నాము. కానీ సూర్య సినిమాకి మళ్ళీ థియేటర్స్ కి వెళ్ళి డబ్బులు పెట్టే మూడ్ లో ఆడియన్స్ ఉన్నారా అంటే ఐ డోంట్ థింక్ సో. ఏదైనా పెద్ద మిరాకిల్ జరిగి ఒక భారీ కమర్షియల్ హిట్ పడితే తప్ప మళ్ళీ ఆడియన్స్ ఓన్ అయితే చేసుకోరు ఆయన్ని. అది జరగాలంటే సూర్య మారాలి. తన స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టే వెళ్ళాలి. ఇంకా మాస్ అన్ని పాన్ ఇండియా అని చెప్పి ఏదేదో ట్రై చేస్తే మాత్రం ఏదో ఒక దెబ్బ పాడతనే ఉంటది. ఐ రియల్లీ విష్ హీ బౌన్సెస్ బ్యాక్ బికాస్ ఇప్పటికీ టీవీలో సూర్య ఓల్డ్ మూవీస్ వస్తే మళ్ళీ మన హీరో అనే ఫీలింగ్ కొంచెం అలానే వస్తుంది కాబట్టి, ఆ కనెక్షన్ ఎంతైనా కొంచెం అలానే ఉంది కాబట్టి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూ. అవును, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారా?
ఇప్పుడే చేసేసుకోండి. విత్ దాట్ సెడ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.